బీసీ రిజర్వేషన్లు బిస్కెట్ అయినాయి, కోర్టులు కొర్రీలు పెట్టినాయి, నోటిఫికేషన్లు నోట్లే మట్టి కొట్టినాయి. ఇక రాజకీయ పార్టీలు మీ పార్టీ చేయబట్టే బీసీలకు అన్యాయం జరిగిందంటే లేదు మీ పార్టీ మోసం చేసిందని ఒక పార్టీ మీద ఇంకో పార్టీ లీడర్లు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇంత పెద్ద లొలిలా బీఆర్ఎస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల మీద మాట్లాడిన ఓ ఆనిముత్యం అసొంటి వీడియో దొరికిందట. ఆ వీడియోను మన అందరికి చూపెట్టడానికి మీడియా ముందటికి తీసుకొని వచ్చిండ్రు. ఇక మీరు కూడా చూడండి. ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. రైట్, అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. అబ్బర కొడుక, ఎంత పెద్ద మాట అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం కేంద్రం దగ్గర ఉండొద్దు, దాన్ని రాష్ట్రాలకు ఇయ్యాలి అనుడు నేరమట. అట్లెవరన్నా అడిగితే అసొంటోలను జైల్లో పెట్టాలని వీడియోలో చెప్తున్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్లా దొరకబట్టినరో ఆ వీడియోను ఏమో గాని దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. దాన్ని మీడియాకు చూపెట్టిన తర్వాత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుకుంటా ఏమంటున్నాడో ఒకసారి నుండి. ఈ రిజర్వేషన్ గట్ట మొదలు మాట్లాడిన మాట, రాష్ట్రానికి అధికారం లేదు, ఎవరన్నా రిజర్వేషన్లు అడిగితే జైలు పెట్టాలని ఎవరన్నారు? అంటే ఎంత ప్రజలను మోసం చేశాడు ఒక్కసారి మీరు ఆలోచించండి. గింత మోసం ఉంటుందా? ఆనాడు కేసీఆర్ సారు రాష్ట్రాలకే రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం ఉండాలి అని కోరినప్పుడు రేవంత్ రెడ్డి మీడియా ఛానల్లో కూర్చొని ఒక ఇట్లా మాట్లాడాడు. ఒకవేళ జైల్లో పెట్టాలనుకుంటే ముందుగాల పెట్టాల్సింది ఎవరను? రేవంత్ రెడ్డిని కాదా? బీసీలకు రిజర్వేషన్లను ఇవ్వాలి అని కోరింది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? అప్పుడు వద్దన్నోడు ఇప్పుడు కావాలనుడేంది? అంటే బీసీలను ఏ తీరుగా తప్పుదో పట్టించే రాజకీయం చేస్తున్నాడో చూడుండ్రి, బీసీలను ఏ తీరుగా మోసం చేస్తున్నాడో చూడుండ్రి అని బీఆర్ఎస్ పార్టీలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలల్లా, వాట్సాప్ గ్రూపులల్లా వాట గదిపుతున్నారు. ఇగో గిది రేవంత్ రెడ్డికి బీసీల మీద ఉన్న ప్రేమ అని చేతులు నోయంగా షేరింగ్లు చేస్తున్నారు.